రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పెద్ద ఎత్తున కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేసింది. దాంట్లో భాగంగానే అనంతపురం జిల్లాలో నాకు తెలిసి రాయలసీమలోనే తొలి ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లులో ప్రారంభం చేసుకున్నాం. ఈ ఏడాది క్వింటాలకు సుమారు 69 రూపాయల ధర కూడా పెరిగింది. కనీస మద్దతు ధర పెరిగింది. మామూలుగా అయితే జనవరి ఆఖరిలోనో ఫిబ్రవరిలోనో ధాన్యాన్ని సేకరించే వాళ్ళు ఈ సంవత్సరం ముందుగా, ఎందుకంటే ప్రైవేటు మార్కెట్లో వ్యాపారస్తులు రైతుల పంట ఉత్పత్తులు చేతికి అందిన వెంటనే ఒక ధర నిర్ణయించి తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు నిల్వ చేసుకునే అవకాశాలు లేక, సౌకర్యాలు లేక ఏదో ఒక ధర వచ్చింది చాలే అన్నట్లుగా ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం ఆనవాయితీగా మారింది. దాన్ని ఛేదించడానికి ప్రభుత్వమే మార్కెట్లో మొదట ధాన్యం కొనుగోలును ప్రారంభం చేస్తే బయట బహిరంగ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు డిసెంబర్ తొలి వారంలోనే, నాకు తెలిసి చరిత్రలో ఇంత త్వరగా ఈ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రం ప్రభుత్వం నుంచి ఏర్పాటైన సంవత్సరం ఈ సంవత్సరమే. గత సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి మాకు. అంటే బహిరంగ మార్కెట్లో 230 నుంచి 250 రూపాయలు క్వింటాలకు తేడా రావడం వల్ల రైతులందరూ ప్రభుత్వానికే అమ్మాలని ఆలోచన చేయడం వల్ల తొలిగా 5,000 మెట్రిక్ టన్నులనే సేకరించాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతే మోతాదులో సేకరించడానికి అనుమతులు రావడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ రైతుల అవసరాల దృష్ట్యా ఒక 5,000 మెట్రిక్ టన్నులు పెంచాం, మళ్ళీ 5,000 పెంచాం. అట్లా 15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి అనుమతులు తీసుకొచ్చాం 2 దశల్లో. ఈ సంవత్సరం ముందుగానే 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాం. ఇప్పటికే గతంలో 3-4 కేంద్రాలనే ప్రారంభం చేసేవాళ్ళం. ఈసారి కనేకల్లు, బొమ్మనహాలు, ఈరేహాల్ మండలాల్లో 23 ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభం చేశాం. అందులో 13 ధాన్యం సేకరణ కేంద్రాలు ఒక్క కనేకల్లు మండలంలోనే ఏర్పాటవుతున్నాయి. కాబట్టి రైతులు ఎక్కడికక్కడ వారి ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించుకోవడానికి వెసులుబాటు కలిగింది. కాబట్టి రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలో కొనడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ని విస్తృత ఏర్పాట్లు చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు చూపనంత శ్రద్ధ, చొరవ రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ ధాన్యం సేకరణ విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదనంగా ఒక టీఎంసీ నీటిని కేసీ కెనాల్ నుంచి ఈ వ్యవస్థకు మళ్లిస్తూ నిన్ననే ఉత్తర్వులు ఇచ్చింది. మన వాస్తవ వాటా 32.5 టీఎంసీలు అయితే దాంట్లో
ప్రోరేటా ప్రకారం మనకు 25.75 టీఎంసీల నీటిని ఈ సంవత్సరం కేటాయించింది బోర్డు. ఇప్పటికే కేసీ కెనాలు కేటాయింపుల్లో 2 టీఎంసీలను మనం తెచ్చుకున్నాం. దానివల్ల 27.75 టీఎంసీల నీటి వాటా మనకు లభించినట్లయింది. తాజాగా అందిన మరో టీఎంసీ కేటాయింపు వల్ల మన వాటా 28.75 టీఎంసీలకు పెరుగుతుంది. మామూలుగా అయితే జనవరి 5వ తేదీకి హెచ్ఎల్సి ప్రధాన కాలువలో నీటి సరఫరా ఆగిపోతుంది అని అధికారులు అంచనా వేశారు. నేను ఇప్పుడే తుంగభద్ర బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను. కనీసం జనవరి 15వ తేదీ వరకు తుంగభద్ర ఎగువ కాలువలో నీటి సరఫరా ఉండే విధంగా చూడమని కోరడం జరిగింది. అదనంగా 1 టీఎంసీ నీళ్లు రావడం వల్ల ఇది సాధ్యమవుతా ఉంది. అవసరమైతే ఇంకా 2-3 రోజులు ఎక్కువగానే తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అనంతపురం జిల్లా రైతుల పట్ల, ముఖ్యంగా తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టుదారుల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధ ఇవన్నీ కూడా మనకు అదనంగా నీళ్లు వచ్చేదానికి కారణాలు అవుతూ ఉన్నాయి. నేను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు పదే ఇరిగేషన్ అధికారులకు, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి చేసిన విజ్ఞప్తుల ఫలితంగా మనకు అదనంగా నీటి కేటాయింపులు లభిస్తూ ఉన్నాయి. వీటిని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోమని నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను. సోదరులకు, పాత్రికేయ మిత్రులకు మబ్బులు బట్టి జాడలు కనిపిస్తూ ఉండే వాతావరణంలో ఈరోజు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం రైతుల్లో ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, బహిరంగ మార్కెట్లో వ్యాపారులు సాధ్యమైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభం చేస్తుందో ఆటోమేటిక్గా 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల వరకు క్వింటాల్కు ధర పెరిగే అవకాశం వస్తుంది. మామూలుగా అయితే మనం డిసెంబర్ ఆఖరిలో, మన జనవరి ఆఖరిలో, ఫిబ్రవరిలో ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ముందుగా గడిచిన సంవత్సరం అనుభవాలను తీసుకొని ముందుగానే ఈ ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయిస్తే రైతులకు ఎంతగానో ఉపయోగం కలుగుతుందనే ఉద్దేశంతో దఫాలుగా జిల్లా అధికారులకు, డిఎం గారికి, జేసీ గారికి, అట్లాగే మన ఆర్డీఓ గారికి చెప్పడం, అమరావతిలో సంబంధిత ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి కోస్తా ప్రాంతంతో పాటు అనంతపురంలో కూడా సైమల్టేనియస్గా మీరు ఇవి ప్రారంభం చేయాలని పదే చెప్పడం వల్ల మనకు ఈ అవకాశం వచ్చింది. అంటే ముందుగానే ఈ సెంటర్లను ప్రారంభం చేస్తాం. ఈ సెంటర్లు మామూలుగా అయితే కనేకల్లో 2, బొమ్మనాల్లో 2 అట్లా చేస్తూ ఉంటుంది. ఈసారి 23 సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు సేవా కేంద్రాల్లో కానీ, అట్లాగే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీల్లో కానీ, వీటిలో మనం ఇవి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటిలో 13 కేంద్రాలు కనేకల్లు మండలంలోనే ఉన్నాయి. గత సంవత్సరం మామూలుగా అయితే ఎప్పుడూ 5,000 మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం సేకరణ ప్రభుత్వం తరఫున జరగలే.
అందుకనే అధికారులందరూ కూడా 5,000 పంపించారు. 5,000 పంపిస్తే వెంటనే అయిపోయింది. మళ్ళా మాట్లాడి మళ్ళా ఒక 5,000 తీసుకొస్తే అది కూడా ఒక వారం రోజులకే ఆ ఇండెంట్ కూడా అయిపోయింది. మళ్ళా ఒక 5,000 తీసుకొచ్చినాము. అట్లా 15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాలని మనం ఏర్పాట్లు చేశాం. దాదాపు వీళ్ళు కూడా 13,900 చిల్లర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినారు. ఇది చాలా అరుదైన విషయం. మీకందరికీ ఇదంతా అర్థం కావాలా. నేను పడుతున్న కష్టము అమరావతిలో లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆఫీసులో మంత్రుల దగ్గర నాకున్న పరిచయాలు వీటన్నిటిని ఉపయోగించి రైతులకు ఎట్లాంటి సౌకర్యాలు చేస్తున్నామో ప్రతి రైతు చర్చించుకోవాలి. నాయకులంతా ఈ విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని, ఏం కొత్తగా మీ ఎమ్మెల్యే సేకరిస్తామన్నాడా, మా గవర్నమెంట్లో మేము కూడా సేకరించినామని ఎవరైనా వైసీపీ వాళ్ళు మిమ్మల్ని అడగచ్చు. దానికనే మీకు లెక్కలు చెప్తా ఉన్నా. జగన్ ప్రభుత్వం వచ్చినాక 2020లో 4,871 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినారు వాళ్ళు. 2021లో 4,567 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినారు. 2021లో 3,987 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినారు. 2022లో కేవలం 11 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించినారు. ఇంకా 23లో అసలు ఎత్తిపెట్టేసినారు పూర్తిగా. మనం వచ్చిన తర్వాత తొలిసారిగా 13,912 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2024 ఖరీఫ్ సీజన్లో ఇదే నియోజకవర్గంలో పండిన ధాన్యాన్ని మనం ప్రభుత్వం నుంచి సేకరించాం. దానికి 32,27 రూపాయలు ఖర్చు పెట్టాం. అవునా కాదా? వాళ్ళంతా 5 ఏళ్ళు అంటే 5 ఏళ్లలో సంవత్సరం ఎగరగొట్టినారు. 4 ఏళ్ళు చేసింది మనం ఒక సంవత్సరంలో చేసాం. ఇది చెప్పుకోవాలి మనం రైతుల దగ్గరికి పోయి. దాంతోపాటు రబీలో పండిన ధాన్యాన్ని కూడా 3,868 మెట్రిక్ టన్నులు సేకరించాం. దానికి 8,97,00,000 అంటే దాదాపు 9 కోట్ల రూపాయలు డబ్బులు రైతులకు ఇచ్చాం. అంటే రెండూ కలిస్తే మరి 13,900, 14,000, 3,800, 17,800 మెట్రిక్ టన్నులు గడిచిన సంవత్సరంలో ఇదే రాయదుర్గం నియోజకవర్గం నుంచి మనం సేకరించామనే విషయాన్ని మీరు గర్వంగా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదే కాకుండా జొన్నలు ధర పడిపోయిందంటే జొన్నలు కూడా సేకరించాం. దానికి 15,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. కందులు సేకరించాం. కందులు ధర పడిపోతే కందులు ఇడిచిపెట్టి ఈ ధాన్యము ప్లస్ జొన్నలు కలిపితే 56,63,00,000 రూపాయల విలువ చేసే రైతుల పంట ఉత్పత్తులను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసినామనే విషయాన్ని మీ అందరికి కూడా నేను విన్నవిస్తూ ఉన్నా. ఇది గొప్ప సంగతి కాదా? రైతులు సకాలంలో ఆదుకొని బహిరంగ మార్కెట్లో కూడా రేటు పెరిగేదానికి మనం దోహదం చేశామా లేదా ఒక్కసారి ప్రతి రైతు కూడా గుండె మీద చేసుకొని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవన్నీ ఏదో ఆషామాషిగా రాలేదు. మనకున్న పరిచయాలు, పలుకుబడి, చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం, నిబద్ధత, చిత్తశుద్ధి ఇవన్నీ కలిస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే ఈ సంవత్సరం 25,000 మెట్రిక్ టన్నులకు పర్మిషన్ తీసుకొచ్చాం. ఇంకా మీరు ఇస్తే ఇంకా కూడా పర్మిషన్ తీసుకొచ్చి రైతుల ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనే విధంగా చూస్తాం. ఇది కనేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి రైతు చర్చించుకోవాల్సిన విషయమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. నీళ్లు కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యేలో నీళ్లు తగ్గవు, పొలాలకు నీళ్ళు ఇబ్బంది ఉండదు. అవునా కాదా? ఎప్పుడు నీళ్ళ సమస్య ఉంటుందా మనం వస్తే? ఎప్పుడూ ఉండదు. పైన వర్షాలు కురిసినా కురవకపోయినా తుంగభద్ర డ్యాంలో నీళ్లు ఎన్నున్నా లెక్క లేకుండా రాయదుర్గం నియోజకవర్గంలో హెచ్ఎల్సి ఆయకట్టుకు ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా నీళ్ళు ఇస్తున్న చరిత్ర మనది, తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం చేస్తున్న కార్యక్రమాలని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవి మనం గట్టిగా చెప్పుకోవాలా. రైతును ఆదుకోవడంలో మనం ముందుండామనే విషయాన్ని పదే పదే చెప్పాలా. ప్రతి ఇంటికి చెప్పాలా, ప్రతి మనిషికి చెప్పాలా. ప్రతి ఇంట్లోనూ ఇట్లాంటి చర్చ జరగాల. జరిగినప్పుడు మనం పడిన కష్టానికి, మనం చేస్తున్న మంచికి, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకానికి అర్థము పరమార్థం ఉంటుంది. ఆ రకంగా మనకు కూడా ఒక సంతృప్తి కలుగుతుంది అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత త్వరగా ప్రారంభం చేయడానికి సహకరించిన ఆర్డీఓ గారికి, డిఎం సివిల్ సప్లైస్ గారికి, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారికి, అందరికీ కూడా రాయదుర్గం రైతుల పక్షాన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సరం సాధ్యమైనంత త్వరగా మీరందరూ కూడా సకాలంలో మీ ధాన్యాన్ని ఈ ధాన్యం విక్రయ కేంద్రాల్లో అమ్ముకోండి. సకాలంలో డబ్బులు వస్తాయి. ప్రైవేటు వ్యాపారస్తులు మానకనాలు మళ్ళీ వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, 15 రోజులకు ఒకసారి వచ్చి గుర్తు చేస్తాడు. మా శనగల రైతులంతా అన్యాయం అయిపోయినారు, డబ్బులు తినేసిపోయినారు అని. అట్లా ప్రైవేటు వ్యాపారస్తులు కొంతమంది రైతుల దగ్గర నుంచి పంట ఉత్పత్తులు సేకరించి గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ముంచేసిన ఉదాహరణలు మనం చూసాం. ఇక్కడే మాల్యంలో ఒక వ్యక్తి ఉంటాడు, అతను కూడా సుమారుగా కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టినాడు. ఇట్లా ఆ పార్టీ, వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులుగా చలామణి అవుతున్న వ్యక్తులు కొంతమంది రైతుల దగ్గర ఈ పంట ఉత్పత్తులన్నీ కూడా సేకరించి డబ్బులు ఎగ్గొట్టిన ఉదంతాలు చాలా చూసాం. ఇప్పుడు గవర్నమెంట్ కమ్మండి, ఖచ్చితంగా సకాలంలో మీకు డబ్బులు వస్తాయి, ఎక్కడ మోసానికి ఆస్కారం ఉండదు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. అట్లాగే ఎరుసామనే చిన్నకారు రైతు చెప్పాడు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా సంచులు తీసిపోతా అన్నారు, మాకేమో లేటుగా ఇస్తా ఉన్నారని. నేను ఒకటే చెప్తున్నా అధికారులందరికీ, అట్లాగే ఇక్కడ ఆదర్శ భారతీయ సొసైటీ ఆడున్నాడు అధ్యక్షుడు, చిన్నకారు రైతులు, ఎందుకంటే పెద్ద రైతులకు హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఎక్కడో చోట ధాన్యాన్ని ఆరబెట్టుకోవడమో లేకపోతే నిల్వ చేసుకోవడమో చేసుకుంటారు. కానీ చిన్నకారు రైతులకి ఆ వెసులుబాట్లు ఉండవు. మనం ఒకసారి పోతా ఉంటే ఆ కట్ట మీదంతా కూడా పాపం చిన్న చిన్న కుప్పలు పోసుకొని ఆడే ఎండబెట్టుకొని రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు మా ధాన్యాన్ని అమ్ముకోవాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉండే దృశ్యాలు మనం ప్రతి సంవత్సరము చూస్తూ ఉంటాం. కాబట్టి అధికారులు, ఇక్కడ ధాన్యాన్ని సేకరించే సిబ్బంది, వీళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వమని, ఎక్కువ మంది పేద రైతులు దీన్ని ఉపయోగించుకునే విధంగా మీరు చూడాలని మిమ్మల్ని పదే పదే కోరుతూ, ఈరోజు ఇంత త్వరగా దీన్ని ప్రారంభిస్తున్నందుకు రైతులందరికీ కూడా ఉపయోగించుకునే విధంగా చూసుకోమని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.